రేపు విశాఖపట్నంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఈ సదస్సులో పర్యాటక ప్రాజెక్టుల అమలుపై చర్చిస్తామని చెప్పారు. 170 కోట్ల రూపాయల వ్యయంతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు 2-3 రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. అమరావతిలో రాష్ట్ర రాజధాని ఏర్పడుతున్న కారణంగా పర్యాటకంగా రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. అంటే 27వ తారీఖున ఉదయం 10 గంటలకి నోవోటెల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ను ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ పాత 5 జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని చేసేటువంటి ఉత్సాహం ఉందో వారందరికీ కూడా ఆహ్వానాలు పంపాం. వారందరూ కూడా రమారమి ఒక 150 మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు.